వాడు ప్రభు యొక్క శరీరంలోకి వచ్చి రక్తంలోకి వచ్చి అపరాధులను. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవలను. అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షకే త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు రోగులవుతున్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదుము. దేవుడు వాక్యం సెలవించిన పిల్లరా, ఎవరు అయోగ్యంగా తింటారు, వారు బలహీనంగా అవుతారట, రోగులు అవుతారట, నిద్రిస్తారని దేవుడు వాక్యం చెప్తా ఉంది. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోమని దేవుడు వాక్యం చెప్తుంది కనుక మరి దేవుడు బలకు నువ్వు సిద్ధపడ్డావు వచ్చావు కనుక నీలో ఏదైనా కోటలు, పొరపాట్లు, లోటుపాట్లు, ఏదైనా పాపాలు ఒక 5 నిమిషాలు సమయం పడుతుంది. ఒప్పుకుందాం.